నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక. ఏపీలో చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న ఈ పథకం, ఒక పథకం స్టార్ట్ అయిపోయింది. తల్లికి వందనం అనే పథకం. సో ఈ పథకం ద్వారా చాలా మంది లబ్ధి పొందుతామని ఆశగా ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళందరికీ కలలు నెరవేరే రోజులు వచ్చేసాయి అండ్ స్టార్ట్ అయిపోయి కూడా చాలా మంది తల్లుల అకౌంట్స్ లో డబ్బులు కూడా జమ అయిపోవడం జరిగింది. అయితే ఈ తల్లికి వందనం అనే పథకం గతంలో జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి అనే ఒక పథకం ద్వారా అదే పేరుతో సేమ్ అదే కాన్సెప్ట్ తో ఒక పథకం వచ్చింది. సో అప్పుడు అమ్మఒడి పథకం లబ్ధి పొందిన కొంతమందికి ఇప్పుడు ఈ తల్లికి వందనం నుంచి డబ్బులు ఇంకా జమ అవ్వలేదు, ఇంకా చేరలేదు. సో ఎందుకు అని ఈ అమ్మఒడి పొందిన వారికి తల్లికి వందనం అనే పథకం ద్వారా, స్కీమ్ ద్వారా డబ్బులు అందట్లేదు అనే దానిపైన మనం ఇవాళ ప్రసాద్ గారిని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. అసలు ఈ అమ్మఒడి పథకము అండ్ తల్లికి వందనం పథకం మధ్య డిఫరెన్సెస్ ఏంటి, అది పొందిన వారికి ఇది ఎందుకు రావట్లేదు అనే చాలా విషయాలు మనం ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో తల్లికి వందనం గురించి మీరు చేసిన వీడియో ద్వారా చాలా మంది రీచ్ అయిందనమాట మన ఛానల్లో మీరు పెట్టిన వీడియో. సో ఆ వీడియోలో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అయింది. చాలా మంది దాని ద్వారా లబ్ధి పొందుతున్నారు. సో కాకపోతే కొంతమందికి ఇంకా రీచ్ అవ్వట్లేదు, ఎందుకో మాకు రావట్లేదు డబ్బులు, మాకు అమ్మఒడి వచ్చింది కాబట్టి ఇది రాదా అనే ఒక క్వశ్చన్ మార్క్ లో ఉన్నారనమాట. సో వారందరికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? చెప్తానండి. అది మన 12వ తారీఖున చంద్రబాబు గారు ఈ పథకం స్టార్ట్ చేశారు, తల్లికి వందనం. అంటే గవర్నమెంట్ వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత స్టార్ట్ చేశారు. అయితే ఇందులో ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్తో లాస్ట్ గవర్నమెంట్లో ఒక్కరికే ఇచ్చారు కుటుంబంలో. ఇందులో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. అందరూ ఫస్ట్ ఏమనుకున్నారంటే గతంలో అప్పుడు కూడా 15,000, ఒక విద్యార్థికి 15,000, అప్పుడు కూడా 2,000 కట్ చేసింది గవర్నమెంట్. దేనికి అంటే గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ కోసం వాడడానికి 2,000 తీసి పక్కన పెట్టారు. అయితే ఈ గవర్నమెంట్ అలా పెట్టదేమో అని అందరూ అనుకున్నారు, 15,000 పూర్తిగా ఇచ్చేస్తారేమో అని. లేదు, ఈ ప్రభుత్వం కూడా సేమ్ 2,000 కట్ చేసి 13,000 తల్లి అకౌంట్లో వేస్తుంది. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి. నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి అందరికీ అకౌంట్లో డబ్బులు పడ్డం. అంటే మొన్న నైటు ఆ పథకం స్టార్ట్ అయిన రోజు నైటు బ్యాంకులకు వెళ్ళిపోయిందంటే అమౌంట్. నిన్నటి నుంచి తల్లుల అకౌంట్లో వేయటం స్టార్ట్ అయింది. అయితే కొంతమంది, అంటే నాకు పర్సనల్ కొంతమంది ఫోన్ చేశారు, అంటే మాకు అకౌంట్లో డబ్బులు పడలేదు, ఎందుకు పడలేదు అర్థం కావట్లేదు, మా ఫ్రెండ్కి వాళ్ళ 2 పిల్లలు ఉంటే ఇంట్లో వాళ్ళకి వచ్చింది, నాకు రాలేదు అని చెప్పేసి అని. అయితే మన ఇప్పుడు గవర్నమెంటే ఒక వెబ్సైట్ ఇచ్చింది మనం ఆ పథకం గురించి చెక్ చేసుకోవడానికి. అది మనం స్క్రీన్ మీద చూడొచ్చు ఆ వెబ్సైట్ URL. మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పథకం గురించి మనం ఎలిజిబుల్లా కాదా, లేదా మన అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చండి. తల్లికి వందనం స్కీమ్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుంటాము. మన ఆధార్ నెంబరు అక్కడ ఎంటర్ చేస్తాము, ఒక క్యాప్చా ఉంటుంది నెంబరు, అది ఎంటర్ చేస్తే ఓటీపీ, ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం కాబట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే కింద మన డీటెయిల్స్, అంటే ఆ తల్లి కానీ లేదా సంరక్షకుడు కానీ వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి అక్కడ. దాని కింద మీరు ఎలిజిబుల్లా కాదా అనేది కూడా వస్తుంది. అయితే కొంతమందికి ఇన్ఎలిజిబుల్ అని వస్తుంది, వచ్చింది. దానికి రీజన్ కూడా ఇచ్చారు, ఏదర్ మీరు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటారు, లేకపోతే మీ ఆదాయం నెలకి 10,000 కన్నా ఎక్కువ ఉంది అని కింద రీజన్ చూపిస్తున్నారు. అందువల్ల వీళ్ళకి డబ్బులు పడలేదు. నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళు లాస్ట్ ఇప్పుడు దాకా పడిన అమౌంట్, అంటే నిన్న క్రెడిట్ అయిన అమౌంట్ అంతా లాస్ట్ ఇప్పుడు మన వైఎస్ జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళు సబ్మిట్ చేసి ఉంటారు కదా స్కూళ్ళకి లేకపోతే సచివాలయాలకి డాక్యుమెంట్స్, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ, అవి అప్పటివే ఉండిపోయినాయి, వీళ్ళు కొత్తగా ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు కొత్తగా సబ్మిట్ చేసి ఉంటారు వీళ్ళు, అందుకు పాత డీటెయిల్స్ ఉండిపోయినాయి. కొంతమందికి తప్పుగా ఏమంటుంది దాన్ని అక్కడ డాక్యుమెంట్స్ ఇచ్చి ఉండొచ్చు, అవన్నీ వీళ్ళు ఇప్పుడు సరి చేసుకోవాలి. ఆప్షన్ ఉంది, సచివాలయంకి వెళ్ళాలి. గవర్నమెంట్ కూడా చెప్పింది, గ్రామ సచివాలయానికి వెళ్ళి మీకు ఏమైనా డౌట్లు ఉంటే అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు మళ్ళీ ఇనెలిజిబుల్ అయితే ఎలిజిబిలిటీ కోసం మీరు అడగొచ్చు, అక్కడ ప్రశ్నించవచ్చు వాళ్ళని. అవసరమైన డాక్యుమెంట్లు మీరు సబ్మిట్ చేయాలి. అయితే ఇప్పుడు లాస్ట్ టైం ఏంటంటే, లాస్ట్ టైం రేషన్ కార్డు ఉంటే చాలు, బిలో పవర్టీ లైన్ ఉంటే వాళ్ళకి ఈ పథకం వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ అంతే, బిలో పవర్టీ లైన్ అంటే ఆర్థికంగా బాగా వెనకబడిన వాళ్ళు, దారిద్ర్య రేఖ కింద ఉన్న వాళ్ళు. అయితే దీనికి ఒక సర్టెన్ అమౌంట్ కూడా వాళ్ళు ఫిక్స్ చేశారు. రూరల్ అనుకోండి, గ్రామీణ ప్రాంతాలు అనుకోండి, ఆదాయం అంటే కుటుంబ యజమాని ఆదాయం నెలకు 10,000 కన్నా తక్కువ ఉండాలి, అంటే సంవత్సరం మించకూడదు. సంవత్సరం మొత్తం మీద అంతా 1,20,000 కన్నా తక్కువ ఉండాలి ఆదాయం. అదే అర్బన్
పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 కన్నా తక్కువ ఉండాలి. అచ్చా. అలాగే వీళ్ళు ఏం చేయాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది సబ్మిట్ చేయాలి గవర్నమెంట్కి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతం అనుకోండి, ఏదో పల్లెలో ఉన్నారు, వాళ్ళకి ఒక బాబు ఉన్నాడు అనుకోండి, స్కూల్కి వెళ్తున్నాడు, వీళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారు, అప్పుడు ఇచ్చుంటారు ఇన్కమ్ సర్టిఫికేట్. కానీ మన ఇన్కమ్ మళ్ళీ కొత్తగా కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కొన్ని పరిస్థితుల్లో. ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు 1,20,000 ఆదాయం కన్నా తక్కువ ఉంటేనే, మొత్తం ఏడాది ఉంటేనే వీళ్ళకి వస్తుంది. కాబట్టి అలాగా వీళ్ళు ఆదాయ ధృవీకరణ పత్రం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే అప్పుడు వీళ్ళకి ఈ పథకం వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రైవేట్ స్కూల్లో చదివినా గవర్నమెంట్ స్కూల్లో చదివినా ఎవరికైనా సరే అర్హులే, కాకపోతే ఆదాయాన్ని బట్టి కుటుంబ యజమాని ఆదాయం చాలా ఇంపార్టెంట్. గ్రామీణ ప్రాంతాల్లో 10,000 కన్నా తక్కువ ఉండాలా, పట్టణ ప్రాంతాల్లో 12,000 కన్నా తక్కువ ఉండాలి నెలకి. అంటే ఇప్పుడు కుటుంబంలో తల్లి, తండ్రి, అక్క ఉంటే అక్క, అన్న వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు కదా. సో కుటుంబం మొత్తం ఇన్కమ్ కాదు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి. అంటే యాక్చువల్గా మనకి ఎంఆర్ఓ ఆఫీసులో లేదా గ్రామ సచివాలయాల్లో మనకి ఇన్కమ్ సర్టిఫికెట్ కుటుంబ యజమానికే ఇస్తారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎలాగో ఉద్యోగాలు చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి ఎలాగో ఈ పథకం రాదు. ఈ పథకం ఇచ్చిందే వ్యవసాయ కూలీలుగా ఉన్న వాళ్ళకి లేదా కూలి పనులు చేసుకున్న వాళ్ళ కోసం. వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ మొత్తం పనిచేసినా మనకి సచివాలయాల్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారు, కుటుంబం మొత్తానికి, అంటే కుటుంబ యజమాని పేరు ఉంటుంది అక్కడ, కానీ వాళ్ళ ఆదాయం అంటే మొత్తం కాల్కులేట్ చేసేది మొత్తం కుటుంబ ఆదాయం మొత్తం కాల్కులేట్ చేస్తారు. కాబట్టి అది దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే మీకు తెలుసు కదా, గవర్నమెంట్ పథకాలు ఇచ్చేటప్పుడు ఎలాగో కొంచెం జరుగుతాయి. ఊళ్ళలో ఉన్న లోకల్ నాయకులు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఎలాగో కొంచెం ఫేవర్ చేస్తారు. అవన్నీ కామన్. అవి మనం దానికి మనం ఎవరు ఏమి చేయలేరు. కానీ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే రూల్స్ ప్రకారం వెళ్ళేది. ఒకవేళ మీకు పథకం రాలేదు, మీరు గవర్నమెంట్ ఇచ్చిన వెబ్సైట్లో మీరు చెక్ చేసుకున్నారు, మీకు ఇనెలిజిబుల్ వచ్చింది, వస్తే ఒకసారి మీరు అర్జెంటుగా 2-3 రోజుల్లోనే, మరీ లేట్ చేయకూడదు, 2-3 రోజుల్లో మీరు అర్జెంటుగా వెళ్ళి సచివాలయంకి వెళ్ళి అక్కడ వివరాలు కనుక్కోండి. ఒకవేళ మీ ఆదాయం అంటే నిజంగా మీ ఆదాయం తక్కువ ఉంది, కానీ అందులో ఏమో మీ ఆదాయం 10,000 కన్నా ఎక్కువ ఉందని చూపిస్తున్నారు, అలాంటప్పుడు మీరు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఏడాదికి ఒకసారి పడుతుంది. ఏడాదికి ఒకసారి. ఇందాక మీరు 2,000 తక్కువ వస్తుందని అన్నారు కదా, సో ఎందుకు 2,000? అది ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేది ఈ పథకం కింద ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చేది 15,000. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు ఊళ్ళలో గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, వాటిని అభివృద్ధి చేయడానికి ఒక కొంత ఫండ్ కావాలి కదా, ఆ ఫండ్ని దీని నుంచి తీసుకుంటున్నాం. నిర్వహణ, పాఠశాలల నిర్వహణ అంటున్నారు దాన్ని. గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చేయడానికి అవనివ్వండి, లేకపోతే వాటి కరెంట్ బిల్స్ అవనివ్వండి, లేదంటే టేబుల్స్ లాంటివి ప్రొవైడ్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం కదా, అవి ప్రొవైడ్ చేయడానికి ఈ డబ్బులు వాడతామని చెప్తుంది గవర్నమెంట్. అందుకని ఈ 15,000 ఒక విద్యార్థికి ఇస్తే దాంట్లో 13,000 విద్యార్థికి ఇచ్చి 2,000 గవర్నమెంట్ దగ్గర ఉంచుకుంటుంది. ఆ 2,000 వీటికి ఖర్చు పెడుతుంది అన్నట్టు. గవర్నమెంట్ ఆల్రెడీ ప్రభుత్వ విద్యాలయాలకు వీటన్నిటికీ ఒక ఫండ్ జారీ చేస్తుంది కదా, నిధులు అయితే మంజూరు చేస్తుంది కదా, దానికోసం దాంతో పాటు ఇవి అంటే వాటి కోసం ఇది వాడతారు అన్నట్టు. ఒక పేరుకి మరి చెప్తారు, మరి వాడుతున్నారా లేదా అనేది మనకు మాత్రం ఏం తెలుస్తుంది. కాకపోతే లాస్ట్ వైఎస్ జగన్ గారు గవర్నమెంట్ లో అన్ని స్కూల్స్ అని చెప్పను కానీ చాలా గ్రామాల్లో స్కూల్స్ ని బాగా డెవలప్ చేశారు. మోడల్ స్కూల్స్ లా తయారు చేశారు. హై స్కూల్స్ ఏమనివ్వండి, లేదంటే అప్పర్ ప్రైమరీ స్కూల్ మంచిగా మంచి పెయింట్లు అవి వేసి దానికి అంటే ఒక ఉంటుంది చూసారా అట్మాస్ఫియర్, స్టూడెంట్ లోపలికి వెళ్ళగానే ఇది అంటే గాంధీ గారి గురించో అంబేద్కర్ గురించో ఇవన్నీ కనిపించేలాగా, లేకపోతే ఎన్విరాన్మెంటల్ సైన్స్ గురించో ఇవన్నీ అలా కొంచెం రంగులు అవి వేసి బాగా డెవలప్ చేసి, టేబుల్స్ కొత్తగా పెట్టి, ఫ్యాన్స్ కొత్తగా పెట్టి, అంటే ఒక ప్రైవేట్ స్కూల్కి కార్పొరేట్ స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుందో ఆ అట్మాస్ఫియర్ కల్పించారు. కొన్ని ఊళ్ళలో, అన్ని ఊళ్ళలో అని చెప్పను, కొన్ని ఊళ్ళో డెవలప్ చేశారు అలాగా. అలా ఇప్పుడు కూడా ఈ కట్ చేసుకునే ఫండ్ దానికి వాడతారు అంటున్నారు గవర్నమెంట్. రైట్. అయితే ఇప్పుడు ఈ అమ్మఒడి పథకానికి అంటే ఆల్రెడీ గతంలో అమ్మఒడి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు తల్లికి వందనం పొందలేని వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్న మిత్ అయితే అది రాంగ్. అది వీళ్ళు మొత్తం డేటా మొత్తం తీసుకుంటారు కదండి, సర్వంచే తీసుకుంటారు వాళ్ళు. లాస్ట్ టైం అయిన వాళ్ళందరికీ తీసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా యాడ్ అవుతారు కొంతమంది, 1వ తరగతి కొంతమంది జాయిన్ చేస్తారు పిల్లల్ని, వాళ్ళ డేటా తీసుకుంటారు. ఇవన్నీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం అటు ఇటు లోటుపాట్లు ఉంటాయి. కాబట్టి మనం వెంటనే చూసుకొని దాన్ని
సరి చేసుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, బ్యాంక్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాంక్ అకౌంట్ని మనం ఏదైతే సబ్మిట్ చేస్తామో గవర్నమెంట్కి, అది ఖచ్చితంగా ఆధార్ లింక్ అయి ఉంటే సరిపోదు. ఖచ్చితంగా NPCI లింక్ అయి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని, ఇప్పుడు మనం UPI పేమెంట్స్ చేస్తాం కదా, అది కూడా దానికి లింక్ అయ్యే ఉంటుంది. అట్లా మనం దేశంలో జరిగే పేమెంట్స్కి సంబంధించి గవర్నమెంట్ మెయింటైన్ చేస్తున్న ఒక సర్వర్ అనుకోండి, సిస్టమ్ అనుకోండి, అది దానికి లింక్ అయి ఉండాలి మన బ్యాంక్ అకౌంట్. ఆ అకౌంట్లో మాత్రమే ఈ డబ్బులు పడతాయి. ఒకవేళ మనం సబ్మిట్ చేసిన బ్యాంక్ అకౌంట్కి అసలు ఆధార్ లింకే లేదనుకోండి, అది ఇంకా చెప్పలేము కదా. ఖచ్చితంగా ఆధార్ లింక్ అయి ఉండాలి, అలాగే NPCI కూడా లింక్ అయి ఉండాలి. ఆ అకౌంట్ మాత్రమే మీరు గవర్నమెంట్కి ఇవ్వండి. లేదనుకోండి, ఇప్పుడు ఇందాక చెక్ చేసుకొని చెప్పాను కదా వెబ్సైట్లో, గవర్నమెంట్ వెబ్సైట్లో, దాంట్లో మీకు రిలీజ్ అయిపోయిందని ఉంటుంది. అమౌంట్ గవర్నమెంట్ మీకు రిలీజ్ చేసింది, కానీ మీ అకౌంట్లో వచ్చి డబ్బులు పడవు. ఎందుకు అంటే బ్యాంక్లో రిజెక్ట్ అవుతుంటుంది. మనం తప్పు అకౌంట్ నెంబర్, అదే తప్పు అంటే NPCIకి లింక్ అవని అకౌంట్ నెంబర్ ఇచ్చాం కాబట్టి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన దగ్గర ఒక రెండు అకౌంట్ నెంబర్లు ఉంటాయి. ఒక అకౌంట్ నెంబర్కి NPCI లింక్ అయి ఉంటుంది, అది ఏంటో మనకు తెలియదు. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ ఉంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ ఉంది, నా దగ్గర రెండు ఉన్నాయి. అయితే నేను UBI ఇచ్చా గవర్నమెంట్కి, కానీ నాకేమో SBI NPCI లింక్ అయి ఉంది. ఆ సంగతి నాకు తెలియదు. తెలియకుండా UBI ఇచ్చా. అప్పుడు ఏమవుతుందంటే మనం UBI ఇచ్చినా కూడా మన పేరుతో ఇంకో అకౌంట్ చూసారా, డబ్బులు దాంట్లో పడతాయి. దాంట్లో పడతాయి, మనం చెక్ చేసుకోవాలి, చూసుకోవాలి అది కూడా. కాబట్టి ఇప్పుడు NPCI లింకింగ్ చెక్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అది కూడా. రైట్. అయితే ఇప్పుడు మీరు రిలీజ్ అయిపోయినట్టుగా మనకి యాప్ లో చూపిస్తుంది అని అంటున్నారు కదా, రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఒకటే అకౌంట్ ఉందని అనుకోండి, ఒక SBI అకౌంటే ఉంది, ఆ అకౌంట్ కి NPCI మీరు ఏదో చెప్పింది అది లింక్ అప్ అయి లేదు, ఆధార్ లింక్ అయి ఉంది. కానీ ఈ NPCI లింక్ చేసుకుందాం ఎన్ని రోజులకి పడట్లేదని ఒక నెల తర్వాత వెళ్ళి గనక అది రెక్టిఫై చేసుకుంటే అమౌంట్ వచ్చేస్తుంది. చేసుకోవచ్చు. బ్యాంక్ వెళ్ళి కలవటం వెంటనే. ఇప్పుడు మీరు డబ్బులు పడలేదండి, ఖచ్చితంగా అందరికీ డబ్బులు పడుతుంది. మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు, ఊళ్ళో అంటే ఏముంది, ఇల్లు పక్కనే ఉంటాయి, ఖచ్చితంగా అడుగుతారు, నాకు డబ్బులు పడ్డాయి నీకు పడలేదా అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. బయట అక్కడ ఇక్కడ తిరిగే కన్నా మీ ఏదైతే ఒకటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉందనుకోండి, అప్పుడు ఆ బ్యాంక్కి వెళ్ళండి ముందు అర్జెంటుగా, వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ చేయండి. NPCI లింక్ అయ్యి లేదు అన్నారు అనుకోండి, మీరు చదువుకోలేదు, అసలు మీకు మొబైల్ గురించి ఏమీ తెలియదు, వెంటనే ఒక మీ సేవా సెంటర్కి వెళ్ళండి, వెళ్తే వాళ్ళు చేసేస్తారు. లేదు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మన వీడియోలో మనం చెప్పాము NPCI ఎలా లింక్ చేసుకోవాలో, ఆ NPCI వెబ్సైట్కి వెళ్ళి ఈజీగా లింక్ చేసేసుకోవచ్చు, మొబైల్ చేసేసుకోవచ్చు. సో అది లింక్ అయిన తర్వాత ఎన్ని రోజులకు లింక్ చేసుకున్నా కూడా అమౌంట్ అయితే డెబిట్ అవుతుంది. వస్తుంది. NPCIకి లింక్ అయిపోతే వస్తుంది. ఒకసారి రాకపోతే ఒకసారి బ్యాంక్ని కాంటాక్ట్ అవటమే ఒకసారి. బ్యాంక్ దగ్గరే ఆగిపోయి అంతే. NPCI లింక్ అవ్వకపోతే గవర్నమెంట్ దగ్గర ఆగదు, మీకు బ్యాంక్ దగ్గర అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ డబ్బులు బ్యాంకులకి రిలీజ్ చేసేసింది. బ్యాంకుల నుంచి లబ్ధిదారులందరికీ ఒకరికొకరికి వెళ్తా ఉంటాయి. ఒకవేళ మీరు నిజంగా లబ్ధిదారు అయ్యి ఉండి మీ అకౌంట్ లో డబ్బులు పడలేదు అంటే మీ అకౌంట్ తో ప్రాబ్లం ఉంది, అది NPCIకి లింక్ అయ్యి లేదు, లేదా ఆధార్ లింక్ లేదు, అంతే. ఒకవేళ ఈసారి బ్యాంక్ డీటెయిల్స్ రాంగ్ ఇచ్చో లేకపోతే ఇన్కమ్ వాళ్ళు రాంగ్ పెట్టడం జరిగో ఏదో కారణాల వల్ల వాళ్ళకి రిజెక్ట్ అయింది అనుకోండి, ఈ సంవత్సరం వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవడానికి వీలుంటుందా? ఈ సంవత్సరం అంటే ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ నేను ఇందాక చెప్పారు కదా, రిజెక్ట్ అయింది ఆల్రెడీ, మీరు ఇన్ఎలిజిబుల్ అని వచ్చింది, దాంట్లో వస్తే మీరు మళ్ళీ తీసుకొని వెళ్ళి కరెక్ట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు, అయినా ఆఫీసర్లు రిజెక్ట్ చేశారు అనుకోండి, మరి దానికి ఏం చేయలేం. అది మరి వస్తుందా రాదా, మళ్ళీ అప్లై చేసుకోవచ్చా అనే విషయాలు అయితే మరి గవర్నమెంట్ కూడా ఏం చెప్పలేదు, ప్రొవైడ్ చేయలేదు. మరి నెక్స్ట్ ఇయర్ కి అప్లై చేసుకోవచ్చు, అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు, మళ్ళీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎలిజిబుల్ అయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మరి అప్పుడు కూడా ఏమైతే చెప్పలేం మనం. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, చాలా క్లియర్ గా చెప్పారు. స్టే ట్యూన్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు.